రానున్న ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిటే పరిమితం అవుతుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. పలువురు ముఖ్య నాయకులను కలిసి టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని కాలువ శ్రీనివాసులు అన్నారు. తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్న సందర్భంలో మేము ఎక్కడికి వెళ్ళినా ఒక సానుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. ఎవరిని కదిపినా ఈసారి సైకిల్ రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలనే కోరుకుంటా ఉన్నారు. 94లో తెలుగుదేశం ప్రభంజనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించింది. అట్లాంటి వాతావరణం మళ్ళా 2024 ఎన్నికల సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈరోజు మేము చేనేత కుటుంబాలకు సంబంధించిన ప్రముఖుల్ని కలుస్తూ ఉన్నాం. ఎవరి ఇంటి దగ్గర పోయినా చాలా సానుకూలంగా ఈసారి మీరు ఖచ్చితంగా రాయదుర్గంలో గెలవాలా, చంద్రబాబు నాయుడు గారి పైన ముఖ్యమంత్రి కావాలా, ఈ రాయదుర్గం బాగుపడాలా, ప్రజలందరూ బాగుండాలని ఆశిస్తూ